Okay, Nana. So let's start today's class, Nana. So we are discussing the nested loops, right? So in Python, actually, so nested loops means, what do you mean by a nested loop in Python or any other programming language? A loop inside another loop is known as a nested loop, right? Yeah. Avuna kada? So nesting of a while or a nesting of a for, you can do both the loops nesting, right? You can put a loop while inside another loop, and you can put a for inside another for, right? So you can nest a while loop and as well as a for loop, nana, right? For lo for రాసుకోవచ్చు, while lo while వచ్చేసి రాసుకోవచ్చు. అలాగే there is no limit on how many times you nest it actually. while లోపల while ఎన్నిసార్లు రాస్తామన్నది that is our wish నన్ను వచ్చేసి. If you are thorough with or if you don't have any confusion with your logic, you can put any number of whiles in nested fashion, right? Okay na? Yes. సో మనకి ఇన్నర్ లూప్ ఏం చేస్తుంది? రిపిటేషన్ ఆఫ్ అ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇన్నర్ లూప్ ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. అవుటర్ లూప్ ఏం చేస్తుంది? నేను నంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్నర్ లూప్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్, అంటే ఒకదానికి ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు తిరగాలి అని అలా చెప్తాం. నేను చెప్పాను కదా, ఫర్ లూప్ కి 3/2 అంటే 6 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఐ జే వాల్యూ 2 టైమ్స్ నాకు ఇటరేట్ అవుతుంది, రైట్? చెప్పండి. అలాగే మనకి when you're using this nested loops actually we should be very careful that we should not it's like ఏమంటారు, violate the indentation rules nana. Okay, so you should be careful with the indentation level. ఏ లూప్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దేనిలో ఏది సబ్, ఏ స్టేట్మెంట్స్ ఎక్కడ ఉన్నవి అన్నవి మనకి ఇండెంటేషన్ లోనే ఉంటుంది కదా, రైట్? ఇండెంటేషన్ బట్టి మనకి అంతా జరుగుతూ ఉంటుంది. సో దేర్ షుడ్ బి సమ్ ప్రాపర్ ఇండెంటేషన్ అన్న వచ్చేసి, రైట్? చాలా జాగ్రత్తగా రాయాలి అనమాట ఇండెంటేషన్ గురించి. ఓకేనా? ఓకే, సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వైల్ ఇన్ వైల్ అన్న. ఓకే, సో వైల్ లోపల వైల్ వచ్చేసి పెడితే ఏమవుతుంది? సో దిస్ ప్రోగ్రామ్ ఈస్ ద వన్ విచ్ ఫైండ్స్ అవుట్ వెదర్ ద you specify a particular set of numbers actually, so that will print all the prime numbers within that specified range nana, right? వింటున్నారా? Yes sir. ఓకే, దీనికి చిన్న స్టేట్మెంట్ యాడ్ చేస్తాను నేను. ఓ గాడ్, ఇక్కడ నేను మామూలుగా అయితే 20 అని పెట్టచ్చు అన్నానా, జస్ట్ చేంజింగ్ ఇట్ అనమాట. అంటే 20 లోపల ఉన్నవన్నీ వచ్చేసి సో ఎంటర్ రేంజ్ అని అడుగుతున్నాను అన్న. సో రేంజ్ ఇన్ ద సెన్స్ ఏదైనా స్క్రీన్ షేర్ అవ్వలేదు సార్. అవ్వలేదా? ఓకే, okay, what about this now? ఇప్పుడు అయిందమ్మా? Yes sir. Okay, can you see this online compiler? No sir. Yes sir. ఇప్పుడు అప్డేట్ Yes అయిందా? sir. Okay, very good nana. So you can see this program nana. So నేను ఏం చేశాను అంటే, మామూలుగా ప్రోగ్రామ్ ని 20 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని ప్రింట్ చేయమని పెట్టాను నేను యాక్చువల్ గా. బట్ నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ యాక్చువల్లీ వాల్యూ నేను వచ్చేసి యూజర్ ని అడుగుతున్నా అనమాట. ఓకే, రేంజ్ ఎంటర్ చెయ్యి, విత్ ఇన్ ద రేంజ్ లో ఉన్నవి ఏమేమి ప్రైమ్ చెప్తాను అని. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ 20 బదులుగా ఐ విల్ టేక్ ఎన్ వాల్యూ నన్ను. ఓకే, సో ఎన్ వాల్యూ ఈజ్ ద రేంజ్ అనమాట, రైట్? ఓకేనా? సో దీన్ని రన్ చేస్తున్నాను చూడండి. సో ఏం చెప్తుంది?
I -2 అని ఇక్కడ ఉందా నాన్న? I = 2 కదా. Parenthesis. Okay, Nana. So now you can see that I'm entering number 10, Nana, right? I'm just painting it. Wait a sec. Okay, Nana. So sorry, output చూడండి Nana. Output ఏమొచ్చింది? Can you see that? Yes, sir. Okay. So ఏం అడిగాను నేను? ఎంటర్ రేంజ్ అని అడిగాను Nana. I entered 10, right? సో విత్ ఇన్ ద 10 లోపు ఉన్న నంబర్స్ ప్రైమ్ నెంబర్స్ ఎవరో వాటిని ప్రింట్ చేయమంటున్నాం అనమాట. సో 2 ఈస్ ప్రైమ్, 3 ఈస్ ప్రైమ్, 5 ఈస్ ప్రైమ్, 7 ఈస్ ప్రైమ్. ఓకే. సో ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 till 10 అని చెప్పి కింద ఒక మెసేజ్ పెట్టాను. రైట్ నానా? ఓకేనా? Yes, sir. ఒకసారి ఏం చేద్దాము అంటే ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దిస్. Okay, so can you see this pic, Nana, now? Okay. మాట్లాడండి. కనిపిస్తుందా? No, sir. అప్డేట్ కాలేదా? పిక్ పెట్టాను నన్ను యాక్చువల్గా. ఇక్కడ నేను ఏమైనా రాస్తున్నా చూడండి, ఏమన్నా కనిపిస్తుందా? Are you seeing anything that I'm writing over here? No, no. Okay, wait a second. Nana, can you see it now? I'll just explain this code. Please listen carefully, right? So initially what we are asking for the range, right? So we are just enter a range. So we are taking that value into n, right? So we are having this variable n, and in the previous example I entered n as a 10, right? So 10 is given to the n value. Okay. And there is a variable called I over here. And what is the value we are giving to the I? 2, Nana, right? 2. So you came to the while condition. Okay, so you are at that line number 3. So while I less than n, what is the I value? What is the n value? I value 2 and value 2. Yeah, 2 less than 10, Nana, right? So this will be 2 less than 10. True or false? False. No, sir. చెప్పండి నాన్న ప్లీజ్. ఓకే, ట్రూ అయితే నేను లోపలికి వెళ్ళా కదా. సో ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్ళా. లోపలికి వెళ్తే జే కి వాల్యూ ఇస్తున్నాం నాన్న. ఎంత ఇస్తున్నాం జే కి వాల్యూ? 2 నాన్న, రైట్? మళ్ళీ లోపల ఇంకొక వైల్ కండిషన్ దగ్గరికి వచ్చాము. ఇది నెస్టెడ్ వైల్, రైట్? సో ఇక్కడ ఏం రాసాం నాన్న? జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ డివైడెడ్ బై జే. జే అంటే ఎంత ఈ కేసులో? ఇప్పుడు నాకు 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ బై జే అంటే ఎంత నాన్న? 2/2 కదా. 1 ఇది, రైట్? 2 less than or equals to 1. True or false? True, sir.
ఏం False. మాట్లాడుతున్నారు? False. కొంచెం ప్లీజ్ కాన్సన్ట్రేషన్ పెట్టండి ప్లీజ్. 2 less than or equals to 1. False. ఫాల్స్ ఫాల్స్ కదా, ఫాల్స్. సో ఫాల్స్ అంటే అర్థం ఏంటి నాన్న? ఈ బాడీ లోపలికి వెళ్ళను నేను, అంటే ఇటు వెళ్ళను, నేను వచ్చేసి ఇటు వెళ్ళను, రైట్? ఏం చేస్తాను నేను? వైల్లోంచి బయటకు వచ్చేస్తాను నేను. దాని ఈక్వల్ ఇండెంటేషన్ లెవెల్లో ఎవరున్నారు? ఇఫ్ ఉంది, రైట్? సో అక్కడికి వచ్చేస్తాను నేను వచ్చేసి. ఎప్పుడు ఫాల్స్ వస్తాయి, ఫాల్స్ అయినందుకు, రైట్? రైట్, Yes, sir. ఓకే. Yes, sir. సో ఇఫ్ కండిషన్ ఏం రాసుకున్నాం నాన్న? జే గ్రేటర్ దాన్ ఐ బై జే. జే అంటే ఎంత? 2. గ్రేటర్ దాన్ ఐ బై జే అంటే 2/2. 2/2 అంటే 1 కదా. 2 గ్రేటర్ దాన్ 1. ట్రూ ఆ ఫాల్సా? True. ట్రూ. True, sir. సో ఇది ట్రూ అయితే ఎక్కడికి వెళ్తాం నాన్న? దాని బాడీలోకి వెళ్తాం, రైట్? Yes, sir. సో బాడీలో ఏం రాస్తాం మనము? ప్రింట్ ఐ ఈజ్ ప్రైమ్, అవునా? సో అది ప్రింట్ అవుతుంది అన్న. ఐ ఈజ్ ప్రైమ్ అంటే ఐ వాల్యూ ఎంత ఉంది మనకి? 2. సో స్క్రీన్ మీద నాకు ఫస్ట్ లైన్ కోడ్ వచ్చింది నాన్న, 2 ఈజ్ ప్రైమ్, రైట్? అవుట్పుట్. Yes, sir. సో దీని తర్వాత ఎక్కడికి వెళ్తాను నేను? కిందకి వస్తా. ఐ వాల్యూ ఏం చేస్తున్నాం నాన్న? Increment. ఇంక్రిమెంట్ చేస్తున్నాం. 3 అయింది, రైట్? ఐ 2 వల్ల 3 అయింది, Yes, sir. రైట్? అక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను? ప్రింట్ దగ్గరకు వస్తానా, మళ్ళీ ఫస్ట్ వైల్ దగ్గరికి వెళ్తానా? While condition. మళ్ళీ వైల్ కండిషన్ దగ్గరికి వెళ్తానన్న. సెకండ్ వైల్ నాకు ఫాల్స్ అయింది కానీ ఫస్ట్ వైల్ నాకు ఇంకా ఫాల్స్ అవ్వలేదు. ఫాల్స్ అయితేనే కదా లూప్ లోంచి నేను బయటకు వచ్చేది, రైట్? Yes, sir. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఐని ఇంక్రిమెంట్ చేసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? ఐ లెస్ దాన్ ఎన్ దగ్గరికి వెళ్తాను, రైట్? I less than n. ఓకే, ఐ లెస్ దాన్ ఎన్. సో ఐ అంటే ఈసారి ఎంత నాకు? 3, రైట్? 3 లెస్ దాన్ ఎన్ అంటే ఎంత నాన్న? 10 కదా. 3 లెస్ దాన్ 10. ట్రూ ఆర్ ఫాల్సా? True. True, sir. ఓకే, సో ట్రూ నాన్న. ట్రూ అయితే లోపలికి వెళ్తాను నేను. లోపలికి వెళ్తే మళ్ళీ ఏం చేస్తాను నాన్న? జేలోకి 2 తీసుకుంటున్నా. ఈ పాత 2 పోయి కొత్త 2 వస్తుంది. ఓకే, జేలో 2 ఉంది. మళ్ళీ సెకండ్ వైల్ దగ్గరకు వస్తున్నా ఇక్కడ నుంచి, రైట్? సెకండ్ వైల్ ఏం చెప్తుంది నాన్న? 2 చెప్పాలి. సెకండ్ వైల్ లో ఉన్న కండిషన్ ఏంటి? 2 లెస్ దాన్ ఐ బై జే. 3/2, రైట్? ఐ బై జే అంటే ఎంత? 3/2, రైట్? 3/2 అంటే ఎంత నాన్న? 1.5. 1.5. 2 less than or equals to 1.5. False. right? ఫాల్స్ నాన్న. ఫాల్స్ అయితే మళ్ళీ నేను ఎక్కడికి వచ్చేస్తాను? డైరెక్ట్ గా ఇఫ్ దగ్గరికి వచ్చేస్తా. ఈ లోపలికి నేను వెళ్ళను, రైట్? ట్రూ అయితేనే లోపలికి వెళ్ళేది. సో డైరెక్ట్ గా ఇఫ్ దగ్గరికి వచ్చేస్తున్నాను నాన్న. ఇఫ్ దగ్గర మళ్ళీ నేను కండిషన్ ఉంది. ఇఫ్ దగ్గర కండిషన్, వాట్ ఈస్ దట్ కండిషన్? ఇఫ్ దగ్గర జే అంటే 2 గ్రేటర్ దాన్ ఐ బై జే అంటే ఎంత? 1.5 వచ్చింది. 2 గ్రేటర్ దాన్ 1.5. ట్రూ ఆ ఫాల్సా? ట్రూ నాన్న. ట్రూ అయితే మళ్ళీ పద లోపలికి వెళ్ళి ఐ ఈజ్ ప్రైమ్. ఐ అంటే ఎంత ఈసారి? 3 నాన్న. సో 3 ఈజ్ ప్రైమ్. ఇదిగో సెకండ్ లైన్ అవుట్పుట్ వచ్చింది, రైట్ మా? ఓకేనా? తర్వాత ఐ వాల్యూ నాకు ఇంక్రిమెంట్ అయ్యి 3 అల్లా ఏమవుతుంది నాన్న? 4 అయింది. ఓకే, 4 తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తాను నాన్న నేను? అగైన్ ఐ విల్ గో టు ద ఫస్ట్ ఫర్ లూప్, రైట్? Yes, sir. Yes, sir. ఓకే, సో మళ్ళీ ఈసారి వచ్చేసి మళ్ళీ ఏంటి నాన్న? 4 less than 10. ట్రూ ఆ ఫాల్సా?
True, sir. మళ్ళీ లోపలికి పద. మళ్ళీ లోపలికి వెళ్ళి జేలో ఎంత పెడతానన్నా 2 పెడతా. పాత 2 పోయి కొత్త 2 వస్తుంది, రైట్? 2. తర్వాత సెకండ్ వైల్ దగ్గరికి పద. మళ్ళీ 2. కండిషన్ ఏంటిదన్నా చెప్పండి. Less than or equal to. Less than or equal to. 2 less 2 than or less equal than or to 2. equals to I by J అంటే I అంటే 4 by J అంటే 2 నన్ను. సో 2 4 లో 2 టైమ్స్ పోయింది. 2 less than or equals to 2. True. సో ఇప్పటికి మనకి ట్రూ అయింది వైల్. ఈ వైల్ ట్రూ అయితే బాడీ లోపలికి వస్తాం, రైట్? బాడీ లోపల ఏముంది? ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఉంది నాన్న, రైట్? Yes, sir. ఇఫ్ ఉంది నాన్న. ఇఫ్ వచ్చి ఏం రాసాం చూడండి. ఇఫ్ నాట్ ఆఫ్ I mod J అంటే 4 mod J నాన్న అంటే 2 కదా. I mod J అంటే Yes, sir. ట్రూ. ఇది నాకు చెప్పండి. 4 mod 2 అంటే రిమైండర్ ఎంత? మోడ్ అంటే రిమైండర్ వస్తుంది కదా. 0. సో రిమైండర్ ఈజ్ 0 నాన్న, రైట్? రిమైండర్ ఈజ్ 0. నాట్ 0 అంటే ఏమొస్తుంది నాన్న? జీరోకి నాట్ అంటే ఏమైంది? 1 అవుతుంది. జీవితం మాట్లాడండి. Sir, 1, sir. 1 అంటే ట్రూవా ఫాల్సా? True, sir. 1 అంటే ట్రూ నాన్న, రైట్? Yes, sir. Sir. ట్రూ కాబట్టి ఈ ఇఫ్ వచ్చేసి నాకు ట్రూ అయింది కాబట్టి, ఓకే, ఇఫ్ నాకు ట్రూ అయింది కాబట్టి ఎక్కడికి వెళ్తాను నేను? బ్రేక్ దగ్గరికి వెళ్తా, రైట్? Yes, sir. ఓకేనా? బ్రేక్ కొడితే ఏమవుతుంది? ఈ సెకండ్ వైల్ లోంచి బయటకు వచ్చేస్తాం. బయటికి ఎవరి దగ్గరికి వస్తాం? నెక్స్ట్ ఇండెంటేషన్ ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వస్తాం నాన్న. అర్థమైందా? Yes, sir. ఓకే. సో ఇఫ్ దగ్గరికి వచ్చాం. ఇఫ్ దగ్గర నా కండిషన్ చూడండి నాన్న. ఏముంది ఇఫ్ దగ్గర కండిషన్? చెప్పాలి. Greater than I by J. 2 గ్రేటర్ దాన్ I by J అంటే ఎంత నాన్న? 4 by 2. 4 by 2. 4 by 2 నాన్న, రైట్? 4 by 2 అంటే అర్థం ఏంటి? 2. 2 గ్రేటర్ దాన్ 2. False. ఫాల్స్ నాన్న. ఫాల్స్ అంటే అర్థం ఏంటి? ఫాల్స్ అంటే అర్థం ఏంటి నాన్న? యాక్చువల్ గా ఇదిగోండి ఈ ప్రింట్ దగ్గరికి వెళ్ళాను నేను. ఓకే, వి డోంట్ గో టు దిస్ ప్రింట్. Yes. ఓకేనా? ఎక్కడికి వెళ్ళిపోతాను నేను? I ప్లస్ దగ్గరికి వెళ్ళిపోతాను నేను. వచ్చేసి I ప్లస్. 1. సో I ప్లస్ ఏమవుతుంది? 4 పోయి నాకు 5 వెళ్తుంది నాన్న, రైట్? Yes, sir. Yes. Yes, sir. ఓకే నాన్న. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాను నేను? ఫస్ట్ వైల్ దగ్గరికి వెళ్తా. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే 4 ఈజ్ ప్రైమ్ అన్నది మిస్ అయింది, రైట్? Yes, sir. Sir. డైరెక్ట్లీ వి గో టు ద 5 కదా. మరి 4 ప్రైమ్ కాదు కదా. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. ఓకే. సో దిస్ ఈజ్ హౌ యు ఆర్ యాక్చువల్లీ స్కిప్పింగ్ దట్ అన్నమాట. 4 అందుకే లేదు. మళ్ళీ 5 దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ 5 వస్తుంది. 6 దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ 6 ఉండదు, రైట్? అర్థమవుతుందా? Yes. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకి తెలిసిపోతుంది నాన్న. అంటే ఏ నంబర్స్ నాకు ప్రైమ్ అవ్వట్లేదు, ఏ నంబర్స్ నాకు ప్రైమ్ అవుతున్నాయి. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి నాన్న? 1 తోను దాంతో మాత్రమే డివిజిబుల్ అయినాయి కదా. 1 అండ్ ఇట్ సెల్ఫ్ తో డివిజ్ అయిన డివిజన్, కంప్లీట్ డివిజన్ అయిన వాటిని యు కాల్ దెమ్ యాజ్ అ ప్రైమ్ నెంబర్స్, రైట్? Yes, sir. Yes. Yes, sir. Very good. Very good, Nana. So that's a program, Nana. It's a simple. All you have to do is you have to take a pen and a paper, then you have to work it out on the paper, then you can know anamata. Okay, Amma? Yes, sir. Okay, Nana. So adi sangati, we are back to the presentation anamata, right?
Okay, so you can see that. Okay, so this is another famous program. We have seen these programs in C, printing different patterns, triangle, right? Avuna kada? Yes, sir. మన ల్యాబ్ సెషన్స్ జరిగినాయి కదా, Yes. పైథాన్ స్టార్ట్ అవడానికి ముందు ల్యాబ్ సెషన్స్ జరిగినాయి కదమ్మా మీకు Yes. సిటిసి. Yes, sir. అందులో మీరు చూసుంటారు ఏంటిది అది 1 2 నెంబర్లతో ఏబిసిడీలతో స్టార్లతో ట్రయాంగిల్స్ ప్రింట్ చేయటం, రైట్? Yes, sir. Okay, so these are actually known as the pattern printing programs, and pattern printing programs. So they are actually popular anamata. So ikkada chuste manam stars tho em chesam nana right angle triangle vachi print chesam, right? Cheppandi. Yes, sir. So ఇది వచ్చేసి యాక్చువల్ గా ఏంటి అంటే ఇది మామూలుగా సి లో అయితే చాలా పెద్ద ప్రోగ్రామ్ రాస్తాం మనం దీనికి. ఇక్కడైతే సింపుల్ గా అయిపోయింది. నేను ఒకసారి చూడండి. ఓకే, నేను వచ్చిందా? ఏమా నేను అవుట్పుట్ అయిందా? Yes, sir. Yes, So I'll show you this also. So how you are getting that triangle shape, right? So ఇక్కడ చూడండి నాన్న, నేను ఏం చేశాను, 2 నెస్టెడ్ ఫర్ లూప్స్ తీసుకున్నాను నాన్న. ఫర్ లోపల ఫర్, రైట్? ఓకేనా? సో ఏంట్రా ఇక్కడ అంటే ఫస్ట్ ఫర్ లూప్ చూడండి నాన్న. ఫస్ట్ ఫర్ లూప్ లో ఏముంది, నాకు ఐ ఉంది, రైట్? ఐకి నేను రేంజ్ ఏమి ఇచ్చాను, 1 to 6 ఇచ్చాను, రైట్ నాన్న? సో ఐ వాల్యూ దేంతో స్టార్ట్ అవుతుంది? స్టార్టింగ్ వాల్యూ ఫర్ ఐ ఈజ్ 1, రైట్? 1 to 6 అంటే ఎండ్ వాల్యూ ఎంత నాన్న? 5. ఎండ్ వాల్యూ 5. ఐకి వాల్యూ వచ్చి 5 తెలుసు కదా. లాస్ట్ 6 ఉంటే 1 less than that, రైట్? ఓకే, సో ఇలా నేను బిగిన్ చేశాను అన్న. ఐ 1 అయింది, రైట్? ప్రింట్ స్టేట్మెంట్ కి వెళ్ళాను అన్న. ప్రింట్ స్టేట్మెంట్ కి వెళ్తే ఖాళీగా పెట్టాను నేను ప్రింట్. అదేం లేదన్న, నెక్స్ట్ లైన్ వెళ్తానికి పెట్టామన్నమాట ప్రింట్. అలా ఖాళీగా పెడితే అర్థం. ఓకేనా? తర్వాత చూడండి నాన్న, నెస్టెడ్ ఫర్ లూప్ దగ్గరికి వచ్చాను. నెస్టెడ్ ఫర్ లూప్ లో వచ్చేసి ఏం చేసాం నాన్న, జే ని ఇన్ ద రేంజ్ ఐ పెట్టాం నాన్న. వచ్చేసి జే ఇన్ ద రేంజ్ ఐ. ఐ వాల్యూ ఎంత నాన్న? 1 తీసుకున్నాం. సో 1 తీసుకున్నాం నాన్న. సో రేంజ్ నేను ఇలా రేంజ్ ఇవ్వకుండా ఒక వాల్యూ లాగా ఇచ్చాను అంటే ఐ వాల్యూ 1 అంటే నాకు 0 అంటే ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది నాన్న, రైట్? జే విల్ బికమ్ 0 అన్నమాట. ఐ వాల్యూ 1 కదా. జే వచ్చేసి ఏం తీసుకుంటది, నేను వచ్చి రేంజ్ చెప్పకపోతే రేంజ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. తెలుసు కదా మీకు అది. ఇక్కడ రేంజ్ 1 6 అని ఇచ్చాను కాబట్టి 1 తో స్టార్ట్ అయింది నాన్న. నేను ఇక్కడ ఓన్లీ 10 అని ఇచ్చాను అనుకోండి, 0 నుంచి 9 వరకు వెళ్తుంది. అంటే స్టార్టింగ్ రేంజ్ ఈజ్ ఆల్వేస్ 0 నాన్న, రైట్? వెరీ గుడ్. సో అలాగే ఇక్కడ నాకు రేంజ్ ఆఫ్ ఐ అంటే 1 కదా. ఇది 1 అయింది నాకు, ఇది రైట్? 1 అయింది. సో 1 అంటే స్టార్టింగ్ రేంజ్ ఎంత తీసుకుంటుంది? 0 తీసుకుంటుంది నాన్న. 0 తీసుకుంటే నాకు ఇక్కడికి వస్తుంది, ట్రూ అవుతుంది అనమాట. లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి ఏం చేసింది నాన్న, స్టార్ ని ప్రింట్ చేసింది, రైట్? ఓకేనా? తర్వాత కర్సర్ ఇక్కడికి వెళ్ళింది, రైట్? ఓకేనా? సో ఈ రేంజ్ లో ఇంకొక వాల్యూ లేదు కదా ఉన్నది. ఈ రేంజ్ లో ఇంకొక వాల్యూ లేదు నాన్న, 1 ఉంది. సో ఇది నాకు ఫాల్స్ అయ్యి నేను ఐ గో టు ద ఫస్ట్ ఫర్ లూప్ నాన్న. ఫస్ట్ ఫర్ లూప్ కి వెళ్తే ఐ ఏం చేస్తుంది, నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సీక్వెన్స్ 2 తీసుకుంటది నాన్న, రైట్? 2 వచ్చేసి 1 నుంచి 6 రేంజ్ లో ఉందా, అదే 1 నుంచి 5 రేంజ్ లో ఉందా 2? ఎస్, ఇట్ ఈస్ దేర్. సో నేను మళ్ళీ ప్రింట్ దగ్గరకు వస్తా. ప్రింట్ దగ్గరకు వస్తే ఈ పక్కన ఉన్న కర్సర్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి నాకు ఇక్కడికి వస్తుంది నాన్న, కిందకి. ఫాలో అవుతున్నారా?
కర్సర్ ఏమైంది Yes, సార్ sir. ఇక్కడ ఉన్నది కిందకు వచ్చింది కర్సర్, రైట్? తర్వాత మళ్ళీ జే స్టార్ట్ అవుతుంది నాన్న. జే ఇన్ ద రేంజ్ ఐ వాల్యూ. ఈసారి ఐ వాల్యూ అంటే ఎంతమ్మా? 2 నాన్న. సో రేంజ్ ఇస్ 2. 2 అంటే ఇనిషియల్ గా జేకి ఎంత ఇస్తుంది? అది 0, రైట్? చెప్పండి. Yes. ఫర్ జే Yes, ఇన్ sir. రేంజ్ 2 అంటే జే ఎంత తీసుకుంటది? 0 తీసుకుంటది. సో 0 తీసుకుంటే ట్రూ కదా, లోపలికి వస్తున్నాం ప్రింట్. ఈసారి మళ్ళీ ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుంది నాన్న, స్టార్, రైట్? కర్సర్ పక్కకి వెళ్తుంది. సెకండ్ ఫర్ లూప్ కి మళ్ళీ వెళ్తాను నేను, తిరిగి మళ్ళీ సెకండ్ ఫర్ లూప్ దగ్గరికి వెళ్తాను. ఎందుకు బ్రేక్ అవ్వలేదు? జే వాల్యూ నాకు 0 వల్ల ఏమవుతుంది నన్ను ఈసారి 1 అవుతుంది 1. కదా, బికాస్ రేంజ్ 2 కదా నాన్న. 2 అంటే 0 కి ఒకసారి 1 కి ఒకసారి ఇటరేట్ అవుతుంది, రైట్? Yes, sir. సో నాకు వచ్చేసి 1 అయింది నాన్న జే వాల్యూ. మళ్ళీ లోపలికి వెళ్ళా, మళ్ళీ లోపలికి వెళ్తే ఇంకొక స్టార్ ప్రింట్ అయింది. తర్వాత కర్సర్ పక్కకి వెళ్ళింది, రైట్? రేంజ్ నాకు జే వాల్యూ 1 నుంచి 2 అయింది నాన్న. 2 అయితే నాకు ఫాల్స్ కదా, బికాస్ రేంజ్ 2 కదా. అప్పుడు మళ్ళీ ఏం చేస్తానన్నా, ఐ అగైన్ గో టు ద ఫస్ట్ ఫర్ లూప్, రైట్? మళ్ళీ ఐ వాల్యూ ఎంత అవుతుంది ఈసారి? 3. యా, మళ్ళీ న్యూ లైన్ వస్తుంది, అంటే ఇక్కడికి వస్తుంది కర్సర్. మళ్ళీ జే వాల్యూ 0 తో స్టార్ట్ అవుతుంది. రేంజ్ వాల్యూ ఎంత? 3 ఈసారి నాకు కదా. Yes, sir. ఓకే, సో జే వాల్యూ ఈజ్ 0 అండ్ రేంజ్ ఈజ్ 3. సో ఇనిషియల్ గా నాకు 0 కాబట్టి ట్రూ అయ్యి మళ్ళీ ఒక స్టార్. జే వాల్యూ నాకు 1 అవుతుంది, ఇంకొక స్టార్. జే వాల్యూ 2 అవుతుంది, ఇంకొక స్టార్, రైట్? ఎప్పుడైతే జే వాల్యూ 3 అయిందో ఫాల్స్ అయి బయటకు వచ్చేస్తాం. వింటున్నారమ్మా? సో మీరు ఇక్కడ చూడండి ఏం Yes, ప్రింట్ sir. అవుతుంది. Yes, మనకి ఇక్కడ sir. చూస్తే మీరు చూడండి ఏం ప్రింట్ అయింది. చెప్పండి, ఇక్కడ ఏం ప్రింట్ అయింది నాన్న? ఇది ఏంటిది? ఇది Right Right angle angle. triangles. యా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, రైట్? Yes, సో ఇప్పుడు sir. ఇప్పుడు Yes, sir. ఓవరాల్ ఇప్పుడు ఇది ప్రోగ్రామ్ ని లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్ ఈస్ ద హౌ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అని వచ్చేసి, రైట్? Yes, sir. ఇప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకునేలా చెప్తున్నాను చూడండి నేను వచ్చేసి. సో బేసిక్ గా నేను వచ్చేసి ఫర్ వాల్యూ, రైట్? ఫర్ వాల్యూ వచ్చేసి నేను ఫస్ట్ ఫర్ వచ్చేసి 1 నుంచి 10 వరకు పెట్టుకున్నాను అనుకోండి. నేను 1 నుంచి 10 వరకు రాశాను. ఏమవుతుంది? నాకు 9 రోస్ వస్తాయి. Yes, sir. Yes, sir. అవునా? 9 రోస్. ఓకే, అలాగే చూసుకుంటే వచ్చేసి నాకు 9th రోలో మళ్ళీ 9 స్టార్లు వస్తాయి నాన్న. సో ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ దిస్ నాన్న, యూ కెన్ సీ దట్. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూషన్ లో చూపిస్తున్నాను చూడండి. 1 to 6 తీసేసి నేను ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ దట్ 9 నాన్న, రైట్? అవుట్పుట్ చూడండి, తెలుస్తుంది మీకే. ఎన్ని రోస్ వచ్చినాయమ్మా? 8. Rows. ఓకే, యా, అదే 1 నుంచి 8 వరకు ఇటరేట్ అవుతుంది కదా. 10 ఇచ్చాం అనుకోండి. Yes, sir. Yes. యా, కరెక్ట్, అబ్సల్యూట్లీ. 10 ఇస్తే మాత్రం నాకు 9 రోస్ వస్తాయి నాన్న, రైట్? Yes. 9. Yes, sir. ఓకే Yes, sir. కదా. సో అంటే 1 నుంచి 9 వరకు ఇటరేట్ అవుతుంది కదా, 1 less than 10, రైట్ మా? అది అలాగే ఇక్కడ చూడండి నాన్న, నేను ఈ స్టార్ తీసేస్తున్నా. స్టార్ తీసేసి ఐఎమ్ పుట్టింగ్ 1, అదే ఐ నాన్న వచ్చేసి ఐ వాల్యూ పెడుతున్నా. చూడండి ఏమవుతుందో. ఐ వాల్యూ ఇన్ ద సెన్స్ జీవితం. యా, చూసారా? Yes, sir. Yes, sir. ఓకే నాన్న, అంటే ఒక రోలో ఒక నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది అన్నమాట. 9 ఉంటే 9 నెంబర్ ఆఫ్ టైమ్స్, 8 ఉంటే 8 నెంబర్ ఆఫ్ టైమ్స్, 7 ఉంటే 7 నెంబర్ ఆఫ్ టైమ్స్, రైట్ మా?
నేనేం చేస్తున్నా జే వాల్యూ తీసేసి ఐ వాల్యూ తీసి జే వాల్యూ పెడుతున్నాను నాన్న. జే చూడండి ఏమొచ్చింది నాన్న. 0 0 1 0 1 2 0 1 2 3 అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. సో అది సంగతి నాన్న వచ్చేసి యాక్చువల్ గా రైట్. సో ఏంటిది, అది నంబర్లు కావాలంటే నంబర్లు పెట్టుకోవచ్చు, స్టార్లు కావాలంటే స్టార్లు పెట్టుకోవచ్చు, ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు నాన్న. రైట్ మా? Yes, sir. Okay, sir. వెరీ గుడ్ నాన్న. సో ఇట్స్ సింపుల్ థింగ్ నాన్న వచ్చేసి రైట్. సో దీస్ ఆర్ కాల్డ్ ద ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ ఆర్ పిరమిడ్ ప్రోగ్రామ్స్ రైట్ మా. సో ఇవి చేయాలి అంటే మనం ఏం చేస్తున్నాం నాన్న, నెస్టెడ్ లూప్స్ వచ్చి వాడుకుంటున్నాం అనమాట రైట్. ఫర్ వచ్చేసి వాడుతున్నాం. ఓకేనా? Yes, sir. Okay, so we are coming to this concept called different statements in Python. మనకి C లో ఏం చూసాము? We have seen break, we have seen continue. గుర్తున్నాయి కదా? బ్రేక్, కంటిన్యూ. సో ఇక్కడ కూడా అలానే కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి నాన్న, లైక్ బ్రేక్, కంటిన్యూ. అలాగే ఎక్స్ట్రాగా ఇంకోటి కూడా ఉంది నాన్న వచ్చేసి ఏమంటాము, పాస్ స్టేట్మెంట్ అని ఒకటి. ఏంటది? పాస్ స్టేట్మెంట్. ఓకే, వింటున్నారా? Yes, sir. Yes, sir. వెరీ గుడ్. అలాగే వచ్చేసి నాకు లూప్స్ తో వచ్చేసి ఎల్స్ కూడా వాడొచ్చు నాన్న, లూప్స్ తో ఎల్స్ కూడా వాడొచ్చు. సో అది కూడా ఒకటి ఉంది అనమాట. విల్ సీ దట్ అనమాట. సో బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఏంటి? మనకి C లో అయితే బ్రేక్ ని మనం ఎక్కడ రాయొచ్చు? ఇట్స్ లైక్ స్విచ్ కేసులో కూడా రాస్తాం మనం, తెలుసు కదా? Yes. Sir. స్విచ్ లోపల కేసెస్ దగ్గర రాస్తాం కదా బ్రేక్ అని. కానీ నాకు పైథాన్ లో అలా ఉండదు నాన్న. పైథాన్ లో బ్రేక్ అన్నది ఓన్లీ మనం వచ్చేసి లూప్ లోపలే రాస్తాం నన్ను వచ్చేసి, వేరే ఎక్కడ వాడమన్నమాట రైట్. ఇట్ షుడ్ బి ఇన్సైడ్ ఏ లూప్ అన్నమాట రైట్. మాట్లాడండి. Okay, sir. Okay, so here I have put some points about the break statement nana. So first point చూడండి, can't use break outside the loop. Okay, అలా గనుక చేస్తే it will cause an error, right? Yes, sir. అలాగే సెకండ్ ఇది, break is used to terminate the execution of a nearest enclosing loop in which it appears. నాకు 2 లూప్స్ ఉన్నాయి అనుకోండి అన్న. ఫస్ట్ లూప్ ఉంది, ఫస్ట్ లూప్ లో ఒక నెస్టెడ్ లూప్ ఇంకోటి ఉంది. ఆ నెస్టెడ్ లూప్ లో బ్రేక్ ఉంది అనుకోండి, బ్రేక్ ఎగ్జిక్యూట్ అయితే సెకండ్ లూప్ నుంచి బయటకు వస్తామా, రెండు లూపుల నుంచి బయటకు వచ్చేస్తామా? Second loop. Second loop. Only from the loop where it is actually exist, right? So we'll just come out of the second loop, not from all the loops, right? Sir. Yeah, very good. So అదే నేను వచ్చేసి the break statement in Python terminates the current loop and resumes execution at the next statement. అలాగే break can be used with while and as well as a for loop. రెండిటితోనూ వాడుకోవచ్చు నాన్న, రైట్? ఓకేనా? Okay, sir. Yes, Very sir. good. Okay, I'll just write a small program over here so that you can better understand this now. You can see here, Nana. So I'm just writing here for I in the range 1 to 11, right? And here I'm just printing the value of I. Okay, can anyone guess the output for this program? One to 10. Yeah, it prints the numbers from 1 to 10. That's very good, Nana. Evaru cheppindi? 43, sir. 43. Peredo undi 43 మీ పేరు? Dhanushri, sir. ఏనా ధనుశ్రీ? Yes, sir.
ఓకే, వెరీ గుడ్, నైస్ ధనుశ్రీ, బాగా చెప్పారు. ఓకే, సో ఇది నాన్న వచ్చేసి ఇట్స్ అ స్మాల్ ప్రోగ్రామ్ దట్ ప్రింట్స్ ద నంబర్స్ ఫ్రమ్ 1 to 10, రైట్ మా? ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను నేను అంటే చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఇఫ్ I equals to 6, I'm saying it's break. I and T కొట్టాను నేను కామెడీ. బ్రేక్ ఇఫ్ లోపలిది కదా నాన్న ఇండెంటేషన్, రైట్? ఇంకా ఏదో చెప్తాను ఇదే బాబాయ్. ఇఫ్ దగ్గర ఏం పెట్టాలన్నా? ఎవరు మాట్లాడట్లేదు ఏంటి జీవితం? కోలన్, రైట్? యా, వెరీ గుడ్. యా, వెరీ గుడ్ అండి. సో ఇక్కడ చూడండి నాన్న, సో వాట్ డస్ ఇట్ ప్రింటెడ్? 1 to 5. 5 కాదు, 6 కూడా వచ్చింది ఇక్కడ చూడండి మనకి, రైట్? సిక్స్ కూడా వస్తుంది నాన్న. ఎందుకు అంటే మనం వచ్చేసి ఇలా తీసుకున్నాం, మనం వచ్చేసి నంబర్స్ ఏమని రేంజ్ లాగా. 1 వచ్చింది, 1 కి ప్రింట్ అయింది, తర్వాత 1 ఈక్వల్స్ 6 అని చెక్ చేస్తుంది. కాదు కాబట్టి మళ్ళీ తిరిగి వెళ్తుంది, రైట్? 6 ఎందుకు వచ్చిందో చూపిస్తున్నాను చూడండి, రైట్? ఐ వాల్యూ ఇనిషియల్ గా ఎంత నన్ను 1 తో మొదలు పెట్టమన్నాం. సో 1 పట్టుకుని ఇక్కడికి వచ్చాను అంటే స్క్రీన్ మీద 1 ప్రింట్ అయింది అవుట్పుట్, రైట్? సో ఇఫ్ కండిషన్ లో వచ్చేసి ఏం చెక్ చేస్తుంది నన్ను, 1 ఈక్వల్స్ టు 6, ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్ నన్ను, ఫాల్స్ కాబట్టి మళ్ళీ తిరిగి సీక్వెన్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, రైట్? సో ఐ వాల్యూ నెక్స్ట్ వాల్యూ వెళ్ళిపోయింది 2, మళ్ళీ 2 ప్రింట్ అయింది. సో స్క్రీన్ మీద 1 తర్వాత 2, రైట్? మాట్లాడండి. ఓకే సార్. తర్వాత 2 ఈక్వల్స్ టు 6, ఫాల్స్ నన్న. మళ్ళీ సీక్వెన్స్ కి వెళ్ళిపోయి 3, మళ్ళీ 3 ప్రింట్ అయింది. మళ్ళీ 3 ఈక్వల్స్ టు 6, ఫాల్స్. మళ్ళీ 4 వెళ్ళింది, 4 ప్రింట్ అయింది స్క్రీన్ మీద. 4 ఈక్వల్స్ టు 6, కాదు. మళ్ళీ ఐ వచ్చేసి నాకు 5 అయింది, 5 ప్రింట్ అయింది. 5 ఈక్వల్స్ టు 6, చెప్పండి. ఫాల్స్. ఐ బికమ్స్ 6 నౌ. 6 ప్రింట్ ఐ, 6 ప్రింట్ అయింది. 6 ఈక్వల్స్ టు 6, ట్రూ నాన్న. ట్రూ అయితే బ్రేక్ కొడతాం, బ్రేక్ కొడితే బయటకు వచ్చేస్తాం, రైట్? సో నంబర్లు 1 2 3 4 5 6 వచ్చినాయి నాన్న, రైట్ మా? గైస్ ఓకేనా? Yes, sir. మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ 5 నెంబర్స్ వస్తున్నాయి నాన్న. ఎందుకంటే ఇక్కడ నేను వైల్ లూప్ తీసుకున్నా కండిషన్ రాయటానికి, అక్కడ అంటే ఫర్ తీసుకున్నాను కదా, అర్థమైందా? ఫర్ లో అంటే కండిషన్ రాయటానికి ఉండదు కదా. సో ఇక్కడ వచ్చేసి ఏం తీసుకుంటున్నాం మనము, వీఆర్ టేకింగ్ వైల్ లూప్ నన్ను వచ్చేసి. సో ఇనిషియల్ గా ఐ వాల్యూ వచ్చేసి నేను 1 అని పెట్టుకుంటా. ఇక్కడ వచ్చేసి వైల్ తీసుకుని, వైల్ ఏదో ఐ వచ్చేసి 1 పెట్టుకున్నాను, రైట్ నాన్న? తర్వాత వచ్చేసి వైల్ తీసుకున్నాను నేను. వైల్ కి ఏం రాసుకున్నాను నేను, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10, రైట్?
యా. సో ఇక్కడ వచ్చేసి ఏం పెట్టుకున్నానన్నా, ప్రింట్ స్టేట్మెంట్ రాసుకున్నా. ఇదిగోండి, ప్రింట్ ఆఫ్ వాల్యూ, రైట్. తర్వాత అప్డేషన్ అన్నమాట, i ఈక్వల్స్ టు i ప్లస్ 1, రైట్ మా? మాట్లాడండి. సో దాని కింద ఏం చేసాం నాన్న, ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసుకున్నా. ఇఫ్ i ఈక్వల్స్ టు 6 అయితే అప్పుడు బ్రేక్ కొట్టు, రైట్ నాన్న? ఏమా? ఇప్పుడు ఈ రెండింటిని నేను కామెంట్స్ లో పెట్టేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ దెమ్ ఇన్ కామెంట్స్, రైట్. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది స్క్రీన్ మీద? యాజ్ యూజువల్ గా 1 to 10. 1 to 10. రైట్. ఇప్పుడు నేను వీటిని కామెంట్ లోంచి తీసి ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్, రైట్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమొస్తుంది? డూ వి గెట్ అ నంబర్ 6 or 5 ఓన్లీ? ఏ గెస్ చేయండి, 6 వస్తుందా 5 వరకు వస్తాయా? 6 వరకు. 5 వరకు వస్తాయి. 5 sir. 5. పెట్టలేదు, ఒక్క నిమిషం. ఓకేనా? సో యూ కెన్ సీ దట్ 5. ఎందుకు 6 రాలేదు నాన్న? ప్రింట్ i వాల్యూ 5 ఉంది అనుకోండి, ప్రింట్ i అంటే 5 ప్రింట్ అయింది కదా. 5 ప్రింట్ అయిన తర్వాత కిందకి రాగానే i వాల్యూ ఏమవుతుంది? +1 యాడ్ అవుతుంది. సో i బికమ్ 6. కిందకి రాగానే 6 ఈక్వల్స్ 6 బ్రేక్, అంటే 6 ని అసలు ప్రింటింగ్ దాకా వెళ్ళనివ్వట్లేదు అనమాట. అర్థమైందా? Yes sir. Okay sir. Yes sir. Yes Yeah. sir. That's why you don't get a 6 here అనమాట, right? Okay sir. వెరీ గుడ్ అమ్మా. సో ఇది వచ్చేసి నేను పైన పెట్టుకున్నాను అనుకోండి నాన్న, పైన. ఇక్కడ పెట్టాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, రైట్. అండ్ ఐ షుడ్ బి లైక్ 0 తో స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు చెప్పండి అవుట్పుట్ ఏమొస్తుందో. ఎనీ గెసెస్? 0 to 6. ఏ 0 రాదు. 0 less than or equals to 10 లోపలికి వెళ్ళగానే 0 + 1 1 అయిపోతుంది. ఇట్ స్టార్ట్స్ విత్ 1 ఓన్లీ. i వాల్యూ 0 తీసుకున్నాం కదా నాన్న. 0 less than or equals to 10 ట్రూ. లోపలికి వెళ్ళగానే ఏం చేసేస్తున్నా? i వాల్యూని ఇంక్రిమెంట్ చేసేస్తా. 0 వల్ల ఏమైపోతుంది? 1 అవుతుంది. సో ప్రింటింగ్ 1 తోనే స్టార్ట్ అవుతుంది నాన్న, 0 ప్రింట్ అవ్వదు, రైట్. లాస్ట్ నెంబర్ ఏమొస్తుంది? లాస్ట్ నెంబర్ ఎవరు చెప్పట్లేదు. ఇంత కష్టపడి మీకోసం రాస్తుంటే మీరేంటి ఏం చెప్పట్లేదు? 6. యా, దానికోసమే రాసాం, రైట్. 6 ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని చెప్పడానికి రాసాం నాన్న, రైట్. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ i అన్నాను నేను. ప్రింట్ i అన్నప్పుడు i వాల్యూ 5 అనుకుందాం. జస్ట్ ఇమాజిన్, i వాల్యూ 5 ఉంది. ప్రింట్ i అనగానే ఎంత ప్రింట్ అయింది స్క్రీన్ మీద? 5 ప్రింట్ అయింది. ఓకేనా? 5. ఓకేనా? ఈ ఇఫ్ దగ్గరికి రండి. ఇఫ్ దగ్గరికి 5 ఈక్వల్స్ టు 6, ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్ అయితే బ్రేక్ దగ్గరికి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళిపోతాను? కండిషన్ దగ్గరికి వెళ్ళిపోతా. ఓకే, 5 less than or equals to 10, ట్రూ ఆ ఫాల్సా? True ట్రూ అవగానే లోపలికి వెళ్తాను నేను. లోపలికి వెళ్ళగానే i వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నా. i 5 వల్ల ఏమవుతుంది? 5 plus 1 6 అవుతుంది నాన్న. 6 తర్వాత ప్రింట్ i ఉంది. అప్పుడు స్క్రీన్ మీద ఏం ప్రింట్ అవుతుంది?
సిక్స్ 6 ప్రింట్ అవుతుంది నాన్న. ప్రింట్ అయిన తర్వాత ఇఫ్ దగ్గరికి వెళ్ళా 6 ఈక్వల్స్ టు 6. ట్రూ ట్రూ నాన్న. ట్రూ అయితే బ్రేక్ కొడతాం. బ్రేక్ కొడితే లూప్ లోంచి బయటకు వచ్చేస్తాం. అర్థమైందా? ఇందాక కేసులో ఐ 5 దాకా రావడానికి, ఈ కేసులో ఐ 6 దాకా రావడానికి ఏంట్రా తేడా అంటే ఇంక్రిమెంట్ మనం ఎక్కడ పెడుతున్నాము అన్నది ఇట్స్ డిఫరెంట్. నన్ను వచ్చేసి ప్రింటింగ్ కన్నా ముందు పెట్టాం కాబట్టి అలా వచ్చింది. ప్రింట్ కి తర్వాత పెడితే చెప్పండి ప్రింట్. ఓకేనా? సో ఇదిగోండి ప్రింట్ తర్వాత పెట్టాను అనుకోండి నాన్న, నాకు 6 రాదు. రైట్? అర్థమైందా? అలాగే నేను ఐని 0తో మొదలు పెట్టాను. ఇది 0 కూడా ప్రింట్ చేస్తుంది. చూడండి, ఇందాక 0 కావాలని అడిగారు. రైట్? 0 ప్రింట్ అయింది కదా? ఏనా? సో అంటే 0 to 5. సో అంటే ఏంటి అంటే నేను ఏం లేదు, ప్రోగ్రామింగ్ చేసేది మనమే కదా. వెన్ యు నో వాట్స్ యువర్ రైటింగ్, ఓకే, సో యూ కెన్ ప్లే విత్ ఇట్. నీకు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఆర్ ఒక స్టేట్మెంట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ లో పెడుతుంటే ఏం చేంజెస్ వస్తున్నాయో వీ కెన్ ఈజీలీ మేక్ ఇట్ అవుట్ నాన్న. రైట్? Okay, so we are running out of the time, right? So that's for today's class, ma.